వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తండ్రి అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయారు. అధికారం పోయాక తండ్రి రాజకీయాలు వద్దనుకొని తప్పుకున్నారు. అయినా ఆయన అండ చూసుకొని గతంలో చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. నేరుగా న్యాయస్థానాల ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు వారి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకప్పుడు వైసీపీలో కీలక నేతగా చెలామణి అయిన విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దుస్థితి ఇది. విశాఖలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా నేహారెడ్డికి సంబంధించిన భీమిలి బీచ్ రోడ్ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. సముద్ర తీరం పక్కన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు పూర్తిగా కూల్చేస్తున్నారు. అక్కడ కాంక్రీట్ నిర్మాణం పునాదుల కూల్చివేత పనుల్ని జీవీఎంసీ అధికారులు ప్రారంభించారు. గతంలో ఈ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు అంతంత మాత్రంగా తొలగించి వదిలేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. భారీ యంత్రాలతో కాంక్రీట్ నిర్మాణాన్ని పునాదుల నుంచి తొలగిస్తున్నారు. అయితే తాజా విచారణ సందర్భంగా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించిన విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేయాలని ఏపీ హైకోర్టు గతంలో ఆదేశించింది. అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు పైపైన నిర్మాణాలను తొలగించి మమ అనిపించారు. పాక్షికంగా తొలగించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాలు పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల తొలగింపునకు అయ్యే ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు బీచ్ సందర్శకులకు ఇబ్బంది లేకుండా కట్టడాలు తొలగిస్తున్నారు. సుమారు 10 అడుగుల మేర భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ గోడలను ధ్వంసం చేశారు. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి గోడ నిర్మించారు. అయితే కేవలం పైకి కనిపించే ప్రహరీని మాత్రమే తొలగించి ఇసుక కిందున్న 588 మీటర్ల పొడవు 6 అడుగుల లోతున్న బలమైన పునాదిని తొలగించకపోవడంపై గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అధికారులు వాటిని తొలగించారు.